దీని తర్వాత మనకి పచ్చిమిరపకాయలు కూడా ఇలా చాలా ఎక్కువగా వేసుకొని ఇష్టపడతారు. ఈరోజు మనం చేసుకునే ఈ క్యాప్సికమ్ కూడా మిరపకాయ జాతికే చెందింది. ఈ పచ్చిమిరపకాయలు ఈ రెండు కలిపి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దీంట్లో మన టమాటా ముక్కలు, అలాగే మన సాంబార్ మసాలా, మీకు నచ్చిన సాంబార్ మసాలా, ఇదివరకు కూడా మన షోలో ఇంట్లోనే మన సాంబార్ మసాలా ఎలా చేసుకోవాలో కూడా చూసేసాము. దీనికి తగినంత సాంబార్ మసాలా, అలాగే కొంచెం మన సాంబార్ మసాలాలో కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం, దీంట్లో చింతపండు పులుసు వేసేసి కుక్ చేసుకుందాం. కూరగాయలు వేస్తున్నాం అనుకోండి, కూరగాయలని కొంచెం వేయించి ఆ ముక్కలు పెద్దగా ఉంటే ఫస్ట్ నీళ్లు పోసి ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోస్తాం, ఎందుకంటే ముక్కలు తొందరగా ఉడకవని. ఇందులో అయితే ఉడకాల్సిన కూరగాయలు ఏం లేవు. చింతపండు పులుసు పోద్దాం, మన సాంబార్కి కావాల్సినన్ని నీళ్లు ఇందులో పోసుకొని కొబ్బరి, మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఈ కొంచెం కేరళ స్టైల్ సాంబార్లా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అంటే పప్పు చారు చేసుకుంటాం, కొంతమంది పప్పుల్స్ అంటారు. సాంబార్లో కూడా ఎన్నో రకాలు, నాకు తెలిసి నేనే కొన్ని వందల పైగా సాంబార్లు రుచి చూశాను. కేరళ సాంబారు, మరి తమిళనాడు సాంబారు, మళ్ళీ అందులో చెట్టినాడు సాంబారు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 20 రకాల సాంబార్లు చేస్తూ ఉంటారు. సో మరి ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకొని దీన్ని బాయిల్ చేసుకున్నాం. మన టమాటో ముక్కలు పైకి తేలుతూ వాటిలో మంచి రంగు వచ్చి మంచి సువాసన కూడా బయటికి వచ్చినప్పుడు ఇది ఒక మంచి రసంలా తయారవ్వాలి. దీనికి తగినంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఎప్పుడైనా కానీ కూరగాయలు అన్నీ వేసిన తర్వాత ఉడికిన తర్వాత పప్పు వేసుకుంటాం. ఈరోజు మాత్రం కొంచెం వేరుగా చేద్దాం. ముందు ఇందులో బెల్లం, అయితే బెల్లం కూడా ఎంత కావాలో అంత వేసుకుందాం. ఎన్నోసార్లు చెప్పాను, మీరు రసం చేయండి, పులుసు చేయండి, మనం దాంట్లో కొంచెం అంత తీపి, అంటే ఎదుటి వాళ్ళకి తెలియకూడదు ఇందులో తీపి వేశారని, ఆ టమాటోల్లో ఉన్న తీపే వచ్చినట్టు అనిపించాలి, లేకపోతే చింతపండు బాగా ఉడికిన తర్వాత అందులో వచ్చిన తీపి అనిపించాలి. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కందిపప్పుని చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. దాన్ని మనకు కావలసినంత ఇందులో వేసేసుకుందాం. ఈ పప్పు వేసిన వెంటనే క్యాప్సికమ్ ముక్కలు, ఎర్రవి అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేసేసి ఉడకనిద్దాం. దీన్ని ఒక 3 నిమిషాల కంటే ఎక్కువ ఉడకనియాల్సిన అవసరం ఉండదు. క్యాప్సికమ్ గింజలు కూడా ఇందులో వేసాను, అవి కూడా మంచి రుచినిస్తుంది. ఈ చక్కటి సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఆ సువాసనతోటే చెప్పేయచ్చు. ఈ ముక్కల్లోని రంగు మారకూడదు. ఎర్రగా ఉన్న క్యాప్సికమ్ ముక్కలు ఎర్రగా ఉండాలి, ఈ గ్రీన్గా ఉన్న క్యాప్సికమ్ ముక్కలు అప్పుడే కొంచెం ఆ రంగు మారకముందే మనం స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే దీంట్లో ఉంటుంది మజా. అయితే రసమైనా సాంబార్ అయినా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి గమనించండి, మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉంది మన సాంబార్. వెల్లుల్లి రెబ్బలు, కూరగాయ ముక్కలు ఇవన్నిటినీ చక్కగా వేసుకొని ఇందులో ఎంజాయ్ చేద్దాం. మంచి రంగు, సాంబార్ అంటే కొంచెం ఎరుపు కొంచెం పసుపు, ఆ అందమైన రంగు దీంట్లో ఉంటే చూడ్డానికి తర్వాత తినడానికి చాలా బాగుంది. మనం బెల్లాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. అయితే మన స్టవ్ కట్టేసి ఈ బెల్లాన్ని ఒట్టిగా ప్లేట్లో మీకు చూపించడం కోసం ఇందులో వేశాను. దీన్ని అంతా తీసి ఒక ప్లేట్లో వేసేసి కొంచెం సేపు చల్లారనిద్దాం. చల్లారిన తరువాతే దీన్ని పొడి చేసుకుందాం. ఇలా చక్కగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా కొంచెం చల్లారిన తరువాత వీటన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసేసి పొడి చేసేసుకుందాం. అయితే ఈ మసాలాని మీరు అట్టిపెట్టి వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మంచి రుచినిస్తుంది. మరి దీన్ని ఫైన్గా పొడి చేసేసుకుందాం. ఈ లోపల మన కాకరకాయ ఏదైతే ఉందో ఈ కాకరకాయని కూడా మీరు కావాలంటే లైట్గా ఈ పొట్టుని ఇలా ఇలా అనేస్తే వేగేటప్పుడు చాలా చక్కటి రంగుతోటి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కొనల్ని తీసేసి కాకరకాయని దీని పొట్ట చీల్చి దీంట్లో గింజలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇలా తీసేసి, అంటే వీటిని పడేయకూడదు, చాప్ చేసి మళ్ళీ మన వంటల్లో వాడుకుందాం. సో కాకరకాయలు అన్నీ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. మరి కాకరకాయలు ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ కూడా మనం కట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ కాకరకాయ తినేటప్పుడు వేపుడు ఉంటుంది, కానీ దాంతోపాటు మసాలా కూడా మనకి చాలా బాగుండాలి. కాబట్టి ఒక 2 చిన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసి రెడీ పెట్టేసుకుందాం. ఈ కాకరకాయ మసాలా అంతా ఉల్లిపాయలతో చక్కగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవడానికి
ఈ మసాలా తినడానికి ఏకంగా ఆ కాకరకాయ ఒక్కొక్కటి నోట్లో వేసుకొని ఎలా తినాలో చూపిస్తాను కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసి వాడేసుకున్నాం. ఉల్లిపాయల్ని చాప్ చేసేసుకున్నాము. కాకరకాయలు రెడీగా ఉన్నాయి. కాకరకాయలోని గింజల్ని కూడా ఫైన్గా చాప్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసిన ఈ మసాలా ఏదైతే ఉందో ఎంతో రుచిగా ఉంటుంది. ఘాటు ఎక్కువగా లేదు. కొంచెం కారం కావాలంటే మీరు ఇందులో కారం వేసుకోవచ్చు. కానీ ఆ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పైన కారం వేసుకుంటాను. ఇందులో ఈ మసాలాలో కొన్ని నీళ్ళు, అలాగే కొంచెం ఉప్పు, అంటే దీనికి కావలసినంత ఉప్పు మనం వేసేసుకొని ఆ నీళ్ళతో పాటు లైట్గా కలుపుకొని కొంచెం ముద్దలా చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయల్లో మనం దీన్ని స్టఫింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా స్టఫింగ్ చేసుకుంటే కాకరకాయ చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ మీరు దారాలు అవి ఏం కట్టక్కర్లేదు. ఈ మసాలాని ఈ విధంగా మనం దీని లోపల స్టఫింగ్ చేసేసుకుందాం. చూడండి, కొంచెం మసాలా బయటికి వచ్చినా చాలా బాగుంటుంది. మరి ఈ కాకరకాయల్లో ఈ మహారాష్ట్రియన్ స్టైల్ ఎప్పుడు మనం వండుకున్నట్టేనా వేరే రుచులు కూడా మనం ట్రై చేయాలి. ఎంతో రుచిగా, ఎంతో ఈజీగా, టేస్టీగా వచ్చేస్తుంది. మరి ఈ కాకరకాయ కూర ఈ విధంగా మనం స్టఫింగ్ చేసేసుకుందాం. మరి దీంట్లో కావలసినంత నూనె చక్కగా వేసి ఈ కాకరకాయలు, ఈ ఉల్లిపాయలు అయితే ఎప్పుడైనా కానీ మనం ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాం. కానీ ఈరోజు మనం చేసుకునే ఈ కాకరకాయ కూరలో ముందుగా నూనెలో మనం ఈ కాకరకాయల్ని ఇందులో పెట్టేద్దాం. అయితే అన్ని పక్కల లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ కాకరకాయ వేపుళ్ళు మీకు చేయడం అలవాటు ఉంటే మీ అందరికీ తెలుసు, ఉల్లిపాయలు తొందరగా రంగు వచ్చేస్తుంది, కానీ మన కాకరకాయ మాత్రం కొంచెం టైం పడుతుంది. కాకరకాయల్ని చక్కగా ఈ నూనెలో ఫ్రై అయ్యే విధంగా చక్కగా అరేంజ్ చేసుకుందాం. తర్వాత ఈ కాకరకాయలకి కొంచెం రంగు వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని దీంట్లో వేసేసుకుందాం. వేసి కొంచెం ఉప్పు కూడా ఈ ఉల్లిపాయలతో వేసేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయలు చక్కగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు లైట్గా వేయించుకుందాం. అయితే ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలు ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మరోవైపు మనం ఇలా కాకరకాయల్ని తిప్పేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని కూడా దీంట్లో పాటు వేగనిద్దాం. అలాగే కాకరకాయ గింజలు మనం ఏవైతే చాప్ చేసి సపరేట్గా పెట్టుకున్నామో దాన్ని కూడా దీనిపైన వేసేసుకుందాం. అయితే కొంచెం ఘాటు తక్కువ ఉంది కాబట్టి కారం వేసుకుందాం, కానీ ఇప్పుడే కాదు, మరి కొంచెం సేపు అయిన తర్వాత. ఉల్లిపాయలకు కూడా కొంచెం బంగారు రంగు వస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో కారం కొంచెం వేసేసుకుందాం. నాకు కావలసినంత వేసుకున్నా, మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. అలాగే మనం ముందుగా చేసిన పొడి కాకరకాయల్లో స్టఫింగ్ చేసాం, కానీ ఇప్పుడు దాన్ని మరి కొంచెం ఇలా జల్లేసుకుందాం. దీంట్లో పులుపు, తీపి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. దీన్ని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ కాకరకాయలు, ఈ మసాలా అన్నిటినీ చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మంట చాలా తక్కువగా పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం. కానీ గుర్తుపెట్టుకోండి, మూత పెట్టడం వల్ల కింద మసాలా తొందరగా కాలదు. అలా అని చెప్పేసి మర్చిపోకండి, మధ్యలో అవసరం పడితే లైట్గా చేయండి. తక్కువ మంటలో మీరు ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మన మసాలా అంత టేస్టీగా ఉంటుంది. ఆ కాకరకాయలు కూడా తినడానికి అంత బాగుంటాయి. కాకరకాయని చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసి దీన్ని మరొక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసి వేడిగా వడ్డించేసుకుందాం. ఒక్కొక్క కాకరకాయని చక్కగా ఇలా వడ్డించేసుకుందాం. చూడండి, ఇలా చేసుకున్నప్పుడు మనిషికి ఒక 3-4 కాకరకాయలు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నేను అనుకోండి కాకరకాయ పిచ్చోళ్ళని, కాకరకాయ పిచ్చోళ్ళకి ఇంకేం అక్కర్లే, చక్కగా ఇది ఉంటే చాలు, బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో బోల్డ్ మసాలా కూడా ఇలా ఉల్లిపాయలది చక్కగా వచ్చేస్తుంది అన్నంతో పాటు. ఈ మసాలా అయితే ఈ మసాలాలో ఎంతో రుచి ఉంటుంది. మనకి కొంచెం మసాలా తక్కువ అనిపిస్తే కూడా మన కాకరకాయలో నుంచి ఇలా వేలు పెట్టి కొంచెం మసాలా తీసేసి తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుంది.